మన జీవితంలో కూడా నా భర్త మారడు, నా పిల్లలు మారరు, నా వాళ్ళు బాగుపడరు. కొంతమంది తల్లిదండ్రులు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లల మీద ఎప్పుడు ఇరుచుకుపడ్డమే. అరే నువ్వు ఫెయిల్ అయిపోతావురా, మీ తాతకు వచ్చిన బతికి నీకు వస్తుందిరా, ఇయ్యే కదా మాట్లాడే మాటలు. మా సార్ ఒకడు ఉండేవాడు, ఎప్పుడు స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ తిడతా ఉండేవాడు. మీ నాన్న క్షేదొక్కుతాడు, నువ్వు కూడా క్షేదొక్కుతారా అనేవాడు. అంటే ఆయన తిట్టేది చెప్పించాలని కాదు, వాడికి రోషం రావాలని. హల్లెలూయా హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాగా ఈ రోజున నీ పిల్లల్ని నీ నోటితో నువ్వు శపించకూడదు. నీకు మేలు కలుగునుగాక, ఆమేన్, నీకు మేలు కలుగునుగాక. చూడండి, బల్బు కనిపెట్టిన ఆయన పేరేంటమ్మా? థామస్ ఆల్వా ఎడిసన్ కదా. ఈయన బల్బు కనిపెట్టాడు కదా. ఈయనకి సబ్జెక్ట్ చెప్పలేక టీచర్లు తలపట్టుకున్నారంట. వాళ్ళమ్మ తెలివిగా ఏం చేసిందో తెలుసా? ఒరే నీకు చదువు చెప్పే అంత టాలెంట్ వాళ్ళకి లేదురా అందంట. టీచర్లకి చెప్పింది, టీచర్లకి నీకు చదువు చెప్పే అంత టాలెంట్ లేదురా, కాబట్టి నీకు వాళ్ళు చదువు చెప్పలేరురా, నువ్వు మహాజ్ఞానివిరా అందట. హల్లెలూయా. ఈయనకి వాళ్ళు చదువు చెప్పలేక తల పట్టుకున్నారంట. అందరూ బాగుపడుతున్నాడు, వీడికి చదువు బురకెక్కట్లేదని. వాళ్ళమ్మ మైనస్ పలకల, తప్పని చెప్పలా, అక్కడ వీడిది తప్పని చెప్పలే. వాళ్ళు నీకు చదువు చెప్పలేకపోతున్నారులే నాన్న, నిన్ను వేరే స్కూల్లో వేస్తాను అందట. హల్లెలూయా. వాళ్ళ వల్ల కావట్లేదురా నీకు చదువు చెప్పడం, నీ టాలెంట్ వేరుగా ఉందిరా అందంట. అలాంటోడు టీచర్లకే చేత కాదు వాడికి చదువు చెప్పడం, కానీ బల్బును కనిపెట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. అతను రాస్తాడు అతని చరిత్రలో, మా అమ్మ అందరూ నిరాశపరిచినట్లుగా మా అమ్మ కూడా నిరాశపరిచుంటే. అందరూ నిరాశపరిచారు, నువ్వెందుకు నిరాశపరుస్తావు నీ పిల్లల్ని? వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయవు? నిరాశపరచకూడదు. నీ విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో వాడికి చదువు రాదు అయినా వాడిని నువ్వు కూడా అనకూడదు. ఊళ్ళో వాళ్ళు అందరూ అన్నారు, నువ్వు అనాల్సిన అవసరం లేదు. నాన్న నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడులేరా, ఏదో ఒకటి చేస్తాడు ఆయన, నిన్ను పుట్టించింది ఇది ఏదో ఉంటుందిలే అని మనం బలపరుచుకుంటూ ఉంటే వాళ్ళు కాస్త శక్తిమంతులు అవుతారు. ఈ రోజున మీరందరూ పలికారు చూడండి, ఒక పనికిరాడు అన్న పిల్లవాని పేరు పిల్లలందరూ పలికారు. నీ పేరు అలా పలుకుదురుగాక.